వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. సచివాలయ గోడలు సైతం ఇప్పుడు ఒకటే గుసగుసలాడుకుంటున్నాయి. అత్యున్నత పదవుల్లో కూర్చుని నిబంధనలను బ్రేక్ చేసిన కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టేబుల్ మీదకు చేరుకున్న ఆ ఒక్క రహస్య నివేదిక ఎవరి కొంప ముంచబోతోంది? గతంలో కోట్లు కొల్లగొట్టిన ఆ పెద్ద మనుషుల బంటారం ఎలా బయటపడింది? సమీక్షలకు వెళ్లాలి అంటేనే ఉన్నతాధికారులు ఎందుకు హడలిపోయి బిక్కుబిక్కుమంటున్నారు? అసలు ఈ విజిలెన్స్ చిట్టాలో ఉన్న ఆ సంచలన నిజాలేంటి? ఎవరి పేర్లు ఆ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కీలక శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల కొందరు ఉన్నత అధికారులు ఏసీబీ వలలో చిక్కుకుపోవడం తీవ్ర కలకలం రేపింది. దర్యాప్తులో వందల కోట్ల అక్రమ ఆస్తులు వెలుగులోకి రావడం ప్రభుత్వ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ విజిలెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేసి సమగ్ర నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఏ శాఖలో ఎలాంటి అవినీతి జరిగిందనే అంశంపై అధికారుల భరతం పట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. చిన్న స్థాయి సిబ్బందిని వదిలేసి తప్పు చేసిన పెద్ద అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. టెండర్లు, ఆర్థిక లావాదేవీల రికార్డులను ఎన్డీఏ తరహాలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ విషయం అధికారిక ప్రకటన రాకపోయినా సచివాలయ ఉద్యోగాల్లో మాత్రం గుబులు మొదలైంది. గతంలో ఒక ఉన్నత అధికారి కొత్త ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ముఖ్యమంత్రి ముందు గర్వంగా ప్రదర్శించారు. కానీ సీఎం కలగజేసుకుని ఆ పన్నులకు అంతా ఖర్చు కాదని గత లెక్కలతో సహా నిరూపించారు. ఏ అధికారి ఎంత మేర ముడుపులు కడుతున్నారో తన వద్ద పక్క ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ సమాచారం విన్న సదరు ఉన్నత అధికారికి నోట మాట రాలేదు. మరో సందర్భంలో ప్రతిపాదనలు లేకుండానే రోడ్డు నిర్మించిన వైనాన్ని సీఎం ఆధారాలతో సహా బయటపెట్టారు. నేతల మెప్పు కోసం నిబంధనలు ఉల్లంఘించిన ఆ అధికారి సమాధానం చెప్పలేక సతమతమయ్యారు. ఎక్కడ ఎవరి అవినీతి భాగోతం నడుస్తుందో సీఎంకు తెలిసిపోతూ ఉండటంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. నిఘా వర్గాల రిపోర్టర్లు నేరుగా టేబుల్ పైకి వస్తూ ఉండటంతో తప్పు చేసిన వారు రాత్రిళ్లు నిద్రపోవడం లేదనేది టాక్ వినిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించవచ్చనే భ్రమలో ఉన్న కొందరికి ఈ తనిఖీలు చెంపపట్టులా మారాయి. పుట్టెడు ఆశలతో పదవులు ఆశించిన కొందరు ఇప్పుడు కటకటాల పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఎంతటి వారైనా చట్టం ముందు సమానులేనన్న నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. నీతి బాహ్యంగా వ్యవహరించే వారికి కాలం చెల్లిందనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. అవినీతి తిమింగలాలను ఏరిపారేయడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఏ శాఖలో ఏ ఫైలు కదిల్చినా దాని వెనుక ఉన్న మతలబులు ఇట్టే బయటపడిపోతుంది. దొంగే దొంగ అన్నట్లు కొందరు అధికారుల తీరు తయారైంది. అలాంటి వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. కంచె చేనుమేసిన చందంగా వ్యవహరించిన వారి విజిలెన్స్ నివేదికలు ఒక్కొక్కటిగా బట్టబయలు చేస్తున్నాయి. సమీక్ష సమావేశాలకు వెళ్లాలంటేనే ఇప్పుడు ఉన్నత అధికారులు హడలెత్తిపోతున్నారు. నోరు తెరిస్తే ఎక్కడ ఏ నివేదిక బయటపడుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అడ్డదారిలో సంపాదించిన సొమ్ము అరిగించుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అరాకొర పనులతో కోట్ల కొల్లగొట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరికి వారు తమ పాత రికార్డులను సరిచూసుకుంటూ సరిదిద్దుకునే పనిలో పడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న దందాలకు చెక్ పెట్టడంతో కొందరు లోలోపల మదన పడుతున్నట్లు తెలుస్తుంది. ఎవరికి వారు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. చేసిన తప్పులు ఎప్పటికీ దాగవని నిఘా వర్గాల దెబ్బతో అర్థమవుతుంది. ఇన్నాళ్లు చెలరేగిన వారికి ఇప్పుడు కాలం పూర్తిగా కలిసి రావడం లేదు. అంతకుముందు జరిగిన మరో శాఖ సమీక్షలో ఓ అధికారి ఒక నేత మెప్పు కోసం ఎలాంటి ప్రపోజల్స్ లేకుండానే రోడ్డు నిర్మించారంటూ వివరాలు ముందు పెట్టారట ముఖ్యమంత్రి. దీంతో సదరు అధికారి ఎలాంటి సంజాయిషి ఇవ్వాలో తెలియక నీళ్లు నమిలినట్లు తెలుస్తుంది. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ నుంచి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి నివేదికలు తెప్పించుకొని వాటిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. సందర్భానుసారంగా వాటిలోని అంశాలను ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉండటంతో ఆయనకు అన్ని విషయాలు తెలిసిపోతున్నాయనే ఆందోళనలో అవినీతి అధికారులు ఉన్నారట. దీంతో సీఎంతో సమీక్షకు వెళ్లాలంటేనే అధికారులు 1-2 సార్లు క్రాస్ చెక్స్ చేసుకుంటున్నారన్నది లేటెస్ట్ టాక్. పాలనా యంత్రాంగంలో ప్రక్షాళన తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవినీతికి పాల్పడే వారికి భవిష్యత్తులో కఠిన శిక్షలు తప్పవనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. సీఎం దూకుడు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు వెలుగు చూసే అవకాశం ఉంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అక్రమాలకు పాల్పడితే వేటు పడటం ఖాయమని తేలిపోయింది. అధికారులు అందరూ అప్రమత్తమై పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే పదవులు ఊడిపోవడమే కాకుండా చట్టపరమైన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ
తెలంగాణ సంకటం అన్నట్లు తయారయ్యింది అధికారుల పరిస్థితి. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి తగిన శాస్తి జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో బలపడుతుంది. ఈ మొత్తం ప్రక్షాళన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి ఎంతగానో దోహదపడుతుందని అంతా ఆశిస్తున్నారు. మొత్తానికి ఈ విజిలెన్స్ ప్రక్షాళన భవిష్యత్తులో ప్రభుత్వ యంత్రాంగానికి మరింత బాధ్యతాయుతంగా మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చట్టం ముందు అందరూ సమానులే అన్న నిజాన్ని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ పాలనా రంగంలో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.